గల్ఫ్ రీజియన్లో రోజు రోజుకి మ్యారిటైమ్ సెక్యూరిటీ అనేది తక్కువైపోతుంది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ దగ్గర జూన్ 2019లో ఇండియా మర్చెంట్ షిప్ ఒకటి అటాక్ అయింది. ఇలాంటివి రిపీట్ కాకుండా ఇండియన్ నేవీ వాళ్ళు ఆపరేషన్ సంకల్ప్ అని లాంచ్ చేశారు. సో దీంతో ఇండియన్ ఫ్లాగ్ ఉన్న షిప్స్ని వెజల్స్ అని కూడా అంటారు. విఈఎస్ఎస్ఈఎల్ఎస్ షిప్స్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ కోసం ఆపరేషన్ సంకల్ప్ స్టార్ట్ అయింది. పర్టికులర్గా ఎక్కడి ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్, ఎక్కడ మనం మన సెక్యూరిటీని పెంచుకోవాలి అంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, HORMUZ. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ లొకేషన్ మనం ఒకసారి చూసుకోవాలి. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఈజ్ ఎ స్ట్రైట్ బిట్వీన్ పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్. హార్ముజ్ స్ట్రైట్ అనేది పర్షియన్ గల్ఫ్ మధ్య, ఒమన్ మధ్య ఉంటుంది. ఒకసారి దీని లొకేషన్ చూసుకోండి. ఇట్స్ ఎ నారో మౌత్ ఆఫ్ ద పర్షియన్ గల్ఫ్ వేర్ 21 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ 21 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ పాస్ త్రూ ఎవ్రీడే. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి చాలా ఆయిల్ ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది అనమాట. లాస్ట్ ఇయర్ యుఎస్ ఇరాన్ టెన్షన్స్ కూడా ఇక్కడే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర అనమాట. ఇరాన్ ఏం చేసిందంటే యుఎస్ సంబంధించిన ఆయిల్ ట్యాంకర్స్ని రెండింటిని పేల్చేసిందంట ఈ ఏరియాలో. సో ఈ ప్లేస్ చాలా ఇంపార్టెంట్, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. మనం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ లొకేషన్ చూసుకోవాలి. ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఒమన్ దగ్గర ఉంటుంది, ఇరాన్ పక్కన. పర్షియన్ గల్ఫ్కి అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్కి మధ్యలో ఉంటుంది అనమాట స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. ఈ ప్రాంతంలోనే ఇండియా ఆపరేషన్ సంకల్ప్ అని చెప్పి లాంచ్ చేసింది. గల్ఫ్ రీజియన్లో ఇండియన్ మర్చెంట్ షిప్, ఇండియన్ ఫ్లాగ్ ఉన్న షిప్స్, వీటన్నిటికీ భద్రత లోపించకుండా, వీటి మీద అటాక్ జరగకుండా ఇండియా ఆపరేషన్ సంకల్ప్ లాంచ్ చేసింది. ఇండియన్ నేవీ వార్షిప్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్ డిప్లాయిడ్ దేర్. మన నేవీ వాళ్ళ వార్షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ అక్కడ పెట్టారు. అక్కడ ఎష్యూరెన్స్ అనమాట, మన మర్చెంట్ షిప్స్ కానీ ఏ షిప్స్ కూడా అక్కడ ఏ ప్రాబ్లం లేదని ఆపరేషన్ సంకల్ప్ ద్వారా ఒక ఎష్యూరెన్స్ ఇస్తున్నాం మనం. దాంతో ఫ్రీగా అక్కడ మనం మన ప్యాసేజెస్ ఆఫ్ వెజల్స్ చేసుకోవచ్చు, మన షిప్స్ అక్కడ ప్యాసేజ్ అవ్వచ్చు అనమాట. అయితే ఆపరేషన్ సంకల్ప్ అనేది చాలా స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, కేవలం ఇండియన్ నేవీయే కాదు. దీనిలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ఆపరేషన్ సంకల్ప్లో చాలా మినిస్ట్రీస్ ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ఇంటర్ మినిస్ట్రియల్ మీటింగ్స్, ఈ మినిస్ట్రీస్ మధ్య ఈ మ్యారిటైమ్ సెక్యూరిటీ గురించి ఇంటర్ మినిస్ట్రియల్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి రెగ్యులర్గా. ముఖ్యంగా గల్ఫ్ రీజియన్లో మ్యారిటైమ్ సెక్యూరిటీ గురించి జరుగుతుంటాయి అనమాట. ఇండియన్ నేవీ, పర్టికులర్గా ఇండియన్ నేవీ కంటిన్యూస్ టు మానిటర్ అండ్ సూపర్వైజ్ దిస్ రీజియన్, గల్ఫ్ రీజియన్, ముఖ్యంగా సెక్యూరిటీ కోసం. మర్చెంట్ వెజల్స్ కూడా ఇండియన్ నేవీ కాపాడుతూ ఉంటుంది అనమాట. ద ఇండియన్ నేవీ స్టాండ్స్ టు ప్రొటెక్ట్ ద నేషన్స్ మ్యారిటైమ్ ఇంట్రెస్ట్స్. యాజ్ యూ ఆల్ నో, ఇండియన్ నేవీ స్టాండ్స్ టు ప్రొటెక్ట్ మ్యారిటైమ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్. ఇండియా యొక్క మ్యారిటైమ్ ఇంట్రెస్ట్ని ఇండియన్ నేవీ ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇదే ఆపరేషన్ సంకల్ప్. ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్, ఇది కూడా న్యూస్లో ఉంది. ఇది నేషన్ వైడ్ స్కూబా డైవింగ్ ప్రోగ్రామ్, SCUBA, స్కూబా డైవింగ్ ప్రోగ్రామ్. ఓషన్స్లో మెరైన్ యాక్టివిటీస్లో సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం, దాంతోపాటు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ ఏబుల్ బాడీడ్. ఈ స్కూబా డైవింగ్ ప్రోగ్రామ్ నాట్ ఓన్లీ ఫర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ బట్ ఆల్సో ఏబుల్ బాడీడ్ అనమాట. వీళ్ళందరి కోసం కొంతమంది వెటరన్స్, ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వెటరన్స్, దాంతోపాటు స్పెషల్ ఫోర్సెస్, ఆర్మ్డ్ పారామిలిటరీ ఫోర్సెస్, పోలీస్ ఫోర్సెస్, దాంతోపాటు ముఖ్యంగా మార్కోస్ అంటే నేవల్ మెరైన్ కమాండోస్, వీళ్ళందరూ కలిసి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పిస్తారు సముద్రంలో కూడా. అండ్ ఇది ఒక గేమ్ లాగా కూడా స్కూబా డైవింగ్ ప్రోగ్రామ్ అంటే. సో ఇది ఒక అడ్వెంచర్ గేమ్ అని కూడా చెప్పుకోవచ్చు. దీనిలో సర్వైవల్ స్కిల్స్ నేర్పిస్తారు, టెక్నిక్స్ నేర్పిస్తారు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ నేర్పిస్తారు, సడన్గా ఏమైనా జరిగితే ఎలా తట్టుకోవాలో, అండ్ అన్ఆర్మ్డ్ కంబాట్, చేతిలో ఏ ఆయుధాలు లేకుండా ఎలా పోరాడాలో నేర్పిస్తారు. అలానే ఫిట్నెస్, ఎండ్యూరెన్స్ అండ్ ఫిట్నెస్, ఏదైనా స్థిరత్వం, ఫిట్నెస్, ఇవన్నీ నేర్పిస్తారు. ఈ స్కూబా డైవింగ్ ప్రోగ్రామ్లో ట్రెక్కింగ్, మౌంటనీరింగ్, స్కై డైవింగ్, స్కూబా డైవింగ్, ఇవన్నీ కూడా నేర్పిస్తారనమాట. స్కూబా డైవింగ్ ప్రోగ్రామ్, దీనికి ఒక పేరు పెట్టారు, ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్. ఇట్ ఈస్ స్కూబా డైవింగ్ ప్రోగ్రామ్, SCUBA, స్కూబా DIVING డైవింగ్ ప్రోగ్రామ్.